చాలామంది పేషెంట్స్ ఓపీకి వచ్చి గురుకొస్తుంది లేదా వాళ్ళ పార్ట్నర్కి గురుకొస్తుంది, ఏమైనా మెడిసిన్స్ ఉంటే ప్రిస్క్రైబ్ చేయమని అడుగుతున్నారు. ఐఎమ్ డాక్టర్ యమునా కాట్రగడ్డ, ఎండి పల్మనాలజిస్ట్. అసలు గురుకకి మెడిసిన్స్ ఉంటాయా? ఫస్ట్ గురుకున్న వాళ్ళకి మెయిన్గా మనం 3 క్వశ్చన్స్ అడుగుతాము. ఎంత పెద్దగా గురుకొస్తుంది, రెండోది డే టైమ్ స్లీపీనెస్ ఉందా, మూడోది బ్రీతింగ్, నైట్ టైం బ్రీతింగ్లో పాజెస్ ఏమన్నా వస్తున్నాయా. ఈ 3 ఉన్న వాళ్ళకి కంపల్సరీ స్లీప్ స్టడీ అనేది చేయాలి. స్లీప్ స్టడీ చేశాక దాంట్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న ఇబ్బంది ఉంటే దానికి ట్రీట్మెంట్ సిపాప్ అన్న మిషన్ నిద్రలో రాస్తాము. ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము. అంటే బరువు తగ్గటం, ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆల్కహాల్ స్టాప్ చేయటం, ఇంకా స్ట్రైట్గా పడుకొని నిద్రపోయే వాళ్ళకి ఎక్కువగా పక్కకు తిరిగి పడుకోమని చెప్తాము. అండ్ ఈఎన్టీ కన్సల్టేషన్ అనేది కంపల్సరీగా ఇస్తాము. ఎడినాయిడ్స్ ఏమన్నా ఉన్నా, టాన్సిల్స్ ఎన్లార్జ్ అయినా, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అయినా వాటికి సర్జికల్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఎవరిలో అయితే ఈ 3 సిమ్టమ్స్ లేవు అనుకోండి, వాళ్ళకి దేనివల్ల గురికొస్తుంది అన్నది చూస్తాము. లైక్ కోల్డ్ ఉందా, నేసల్ బ్లాక్ ఉందా, లేకపోతే ఎలర్జీ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా. వాళ్ళల్లో మాత్రమే మెడిసిన్స్ రాస్తాము, యాంటీహిస్టమిన్స్ అండ్ నేసల్ స్ప్రేస్. మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశాక 2 to 4 వీక్స్ తర్వాత ఫాలో అవ్వమని చెప్తాము. ఎవరిలో అయితే లౌడ్ స్నోరింగ్, డే టైమ్ స్లీపీనెస్ ఉంటుందో మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు స్లీప్ స్టడీ చేయించుకోవాలి.